జై గురుదత్త స్వామీజీ. నాకు ఏంటంటే ఆండాలమ్మ అప్పుడు వెంకటేశ్వర స్వామికి వేయాల్సిన మాలలన్నీ ఆమె వేసుకొని చూసుకుంది కదా. అప్పుడు మరి వాళ్ళ నాన్న తన్ని తిట్టాక మరి వెంకటేశ్వర స్వామి కళ్ళ వచ్చి ఎందుకు అట్లా ఇష్టం అని చెప్పారు? రెండు చాలా మంచి ప్రశ్నలు. వాడికి సమాధానం వచ్చింది ఇక్కడ. కూర్చో. ఆండాళ్ళు అంటే గోదాదేవి. గోదాదేవి కళ్యాణం చేస్తాం మనం ఇప్పుడు ధనుర్మాసం చివరిలో కదా. చాలా మంచిది. కథ చదివామమ్మా నువ్వు? చదవలేదు స్వామి. గోదాదేవి తండ్రి పేరు విష్ణుచిత్తుడు అని కదా. ఆయన ప్రతిరోజు పూలు తయారు చేసి రంగనాథ స్వామికి తీసుకెళ్ళి ఇచ్చేవారు. ఈవిడ ఒకరోజు చూసింది వాళ్ళ కూతురు. ఏం నాన్న ఏం చేస్తున్నావు అంటే, ఇదిగో ఈ పూలన్నీ కట్టి మాల తయారు చేసి భగవంతుడికి సమర్పణ చేస్తాను అని చెప్పాడు. అయితే ఆవిడ ఒకసారి ఎంత భక్తి అంటే ఆవిడికి అద్దంలో చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఆ ఆండాళమ్మకి ఆ గోదాదేవికి తన ముఖం కనపడలేదుట. అద్దంలో మనం చూస్తే మన ముఖమే కదా కనిపిస్తుంది, కోతి ముఖం. ఆవిడికి ఆ ముఖం కనిపించలా. అక్కడ అద్దంలో సాక్షాత్ రంగనాథ స్వామే కనిపించాడు. చూడండి ఆవిడ ఎంత భక్తి అద్దంలో. కాబట్టి ఆవిడ నాలో ఉన్నది రంగనాథ స్వామే, కాబట్టి నన్ను నేను అలంకారం చేసుకుంటే రంగనాథ స్వామికి అలంకారం చేసినట్టు అని చెప్పి ఆ మహాతల్లి ఆవిడే అలంకారం చేసుకుంది. అలంకారం చేసుకుని ఆవిడ మళ్ళీ నాన్న తీసుకువెళ్ళాలి కదా దేవస్థానానికి, మాల తీసి పెట్టేసేది. పాపం ఈయనకి తెలియదు, తండ్రికి. కూర్చో. ఈయనకి తెలియదు. ఈయన దేవస్థానానికి తీసుకువెళ్తూ ఉండేవారు. ఒకరోజు ఆ పుష్పమాలలో ఒక వెంట్రుక కనిపించింది. మీకు ఆడపిల్లలకి బాగా జడ ఉంటుంది కదా, ఆ జడ వెంట్రుక ఎంత ఉంటుంది? వీళ్ళైతే చిన్న పిలకలాగా ఎంత ఉంటుంది, మీకైతే పెద్దగా ఉంటుంది కదా జడ. ఆ జడలో వెంట్రుక ఈ మాలలో కనిపించింది. ఆయన గుండె పగిలిపోయింది. అయ్యో ఇదేమిటిది, నేను ఇంత శ్రద్ధగా చేశాను. వెంట్రుక ఉండే మాల స్వామికి వేయకూడదు, వెంట్రుక ఉండే నైవేద్యం ఆహారం నైవేద్యం పెట్టకూడదు ఎవరికైనా సరే. అందుకనే జాగ్రత్తగా తలకి బట్ట కట్టుకుని వంట చేయమని చెప్తారు. ఆ మాలలో ఎప్పుడైతే ఈ జుట్టు వచ్చిందో ఆయన అడిగాడు, ఇదేంటి జుట్టు వచ్చింది, ఎలా వచ్చింది అంటే, నేను ధరించాను కదా నా జుట్టే వచ్చిందేమో అనింది ఆవిడ. అంటే ఈయన షాక్ అయిపోయాడు. అయ్యో నా కూతురు ధరించిన మాల నేను స్వామికి ఇస్తున్నానా, ఎంత తప్పు చేశాను నేను అని చెంపలు వేసుకుని గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఏడ్చి ఆ మాల తీసి పక్కన పడేసి వేరే కొత్త మాల తయారు చేసి తీసుకెళ్ళి స్వామికి సమర్పణ చేశాడు. వీళ్ళు అర్చకులు ఎన్నిసార్లు వేసినా పడిపోతుందిట. విగ్రహం మీద నిలవటంలా. విగ్రహం బాగా చక్కగా తయారు చేసి ఇస్తాడు ఆయన మాల, ఎన్నిసార్లు వేసినా పడిపోతుంది. సరే ఇంతే భాగ్యం అనుకుని ఇంటికి వచ్చాడు. అప్పుడు నువ్వు చెప్పినట్టుగా కలలో వచ్చి ఆయన, నాకు నువ్వు కొత్తగా తెచ్చిన మాల ఇష్టం లేదు, మీ కూతురు ధరించి విడిచేసింది మాల అదే ఇష్టం, నాకు అదే తీసుకురా అని చెప్పాడు. ఎంత భక్తి! స్వామి ఇదేమి ఇట్లా అంటున్నావంటే, అవును నేను వేరే నా భక్తుడు వేరే కాదు, నా భక్తుడే నేను, భక్తుడే భగవంతుడు అని చెప్పాడు రంగనాథ స్వామి. అప్పుడు స్వామి నాకు ఇదంతా తెలియదు, అపచారం అవుతుంది, అక్కడ అర్చక స్వాములకి తెలిస్తే కొడతారు నన్ను, నువ్వే చెప్పాలి అని అంటే, అప్పుడు ఆయనే విగ్రహం నుంచి వచ్చి నేను ఆ గోదాదేవిని వివాహం చేసుకుంటాను అని చెప్పి స్వామికి గోదా కళ్యాణం. అప్పటి నుంచి ఆవిడ ధరించిన మాల మీరు కళ్యాణంలో చూసే ఉంటారు, పిల్లలు కూడా ముందు ఇట్లా అమ్మవారికి ధరింపజేసి తర్వాత అయ్యవారికి వేస్తారు, చూసారా కళ్యాణం? అది అక్కడ ఉండేటువంటి రహస్యం. అంత భక్తి ఆవిడికి. భక్తులంటే ఆయనకి అంత ప్రేమ. ఆయన చూసేది వస్తువులు కాదు, గురువు కానీ భగవంతుడు కానీ చూసేది వస్తువులు మాత్రమే కాదు. వస్తువు బాగుండాలి, వస్తువు మాత్రమే కాదు,
ఆ వస్తువులో ఉండేటువంటి భక్తి, ప్రేమ, గౌరవం, మర్యాద, అది భగవంతుడు చూస్తాడు. అందుకనే అది తీసుకున్నాడు ఆయన. ఓకే అమ్మా, అంత భక్తిగా ఉండాలి. నువ్వు కూడా అంత భక్తి పెంచుకోవాలి, అడిగావు కాబట్టి. ఓకే, జై. నువ్వు వేసుకుని వద్దు మళ్ళీ. ఓకే, జై.